ఆర్థికేతర అంశాలు ప్రధానంగా ఆర్థిక అంశాలే. మాకు ఎప్పుడు ఇస్తావో ఎలా ఇస్తావో చెప్పేదానికన్నా ముందు మాకు ఎంత ఇవ్వాలో మాకు చెప్పాలి, ఎప్పుడు ఎలా ఇస్తారో మాకు చెప్పాలి. ఇది మా హక్కు. మాకు రావాల్సిన దాన్ని మా హక్కుగా చెప్తున్నాం. ఎందుకంటే మరి ఈ రోజున ఎవరైనా ₹1 బాకీ ఉంటేనే 100 సార్లు అడుగుతారు. అటువంటిది కనీసం వేల కోట్లు బకాయిలు పడితే మా లెక్క చెప్పకపోవటం ఏంటి? దాన్ని చులకనగా తీసుకొని కనీసం ఈరోజు ఉన్నతాధికారుల స్థాయిలో ఏం పరిష్కరించగలుగుతారు అందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళు ఆర్థికేతర అంశాల వరకు చెప్పగలుగుతారు. ఆర్థిక అంశాలు ఎవరు చెప్పాలి? ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు లేదా ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రివర్గ ఉపసంఘం. ఒక్కరోజు మాతో చర్చించింది లేదు, ఒక్క సందర్భం లేదు. అదే అడుగుతున్నారు. మేమేం సమాధానం చెప్పాలి? ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు మమ్మల్ని కోరుతూ ఉన్నారు. కాబట్టి మరి మేము కూడా ఈ 3 మాసాల్లో మా కార్యవర్గం కూడా జిల్లాలకి పర్యటనలకు వెళ్ళి అన్ని జిల్లాల్లో కూడా కార్యవర్గాలను బలోపేతం చేసుకొని జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి అన్ని బలోపేతం చేసుకొని ఈ 3 మాసాల్లో మేము కూడా సన్నద్ధమవుతాం. ప్రభుత్వం పెద్దలు దయచేసి ఇప్పటికైనా మా బాధల్ని ఆవేదనని గమనించుకొని అనేక అంశాలతో ఆర్థిక అంశాలతో సతమతమైపోతున్నాం. కనీసం రిటైర్ అయిన ఉద్యోగి తన డబ్బులు తను తీసుకొని వాటిని తన బిడ్డలకో తన భార్యకో మందులకో దేనికో వాడుకొని చేసే పరిస్థితి కూడా లేకుండా ఆ డబ్బులు కూడా తీసుకోకుండానే చనిపోతున్నటువంటి చరిత్ర ఎన్నో జరుగుతున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. ఇది భయంకరమైనటువంటి చర్యలు. కనీసం 15-20 లక్షలు 25 లక్షలు బకాయిలంటే ఒక రిటైర్ ఉద్యోగి ఎలా బతుకుతాడండి? రిటైర్ అవ్వగానే అతని డబ్బులు అతని చేతిలో పెట్టి గౌరవంగా ఇంటికి పంపించేవాళ్ళు ఒకప్పుడు. అది పోయి ఈరోజు లక్షల రూపాయల బకాయిలంటే ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు ఎప్పుడు తీసుకొని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు? కనీసం ఒక రిటైర్ అయిన ఉద్యోగి డబ్బులు తీసుకోలేదు, భార్య ముందే చనిపోయింది, ఆయన చనిపోయాడు, ఇప్పుడు డబ్బు ఎవరికి ఇవ్వాలో తెలియదు, పిల్లలు లేరు, వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి? ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. లక్షలాది రూపాయలు పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము. మా ఉద్యోగులు ఏదైతే ఈ 3 మాసాల్లోనే దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వారి మంత్రివర్గం కానీ ప్రభుత్వ ఉద్యోగులతో చర్చించి మా బకాయిలు అంశాన్ని తీర్చాలని, అలాగే జిల్లా స్థాయిలో అన్ని ఉద్యోగ సంఘాలు ఏదైతే ఏపీజే సమరవుతున్నటువంటి ఉద్యోగ సంఘాలందరూ కూడా ఇటు మహిళా విభాగాన్ని పూర్తిగా బలోపేతం చేసుకున్నాం. 26 జిల్లాల మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను బలోపేతం చేసి వాళ్ళ ఈ 3 మాసాల్లో వాళ్ళ టీమును సిద్ధం చేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా సిద్ధం చేసుకొని అన్ని రకాలుగా సన్నద్ధమవుతాం. దయచేసి ఈలోపు ప్రభుత్వం ఉద్యోగులు ప్రజలకు ఇబ్బంది కలగజేసేటువంటి ఉద్యమాలకి బాట పట్టకుండానే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావాలి. లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ఉద్యోగులు రోడ్డు మీదకి రావాలనే భావం ప్రభుత్వం కలగజేస్తే మేము చేసేది ఏం లేదు. లేదా మరి మీ ఉద్దేశం గత ప్రభుత్వంలో వాళ్ళు చేయలేదు, అదే గుర్తుపెట్టుకోవాలని ఏమన్నా మాకు ఆలస్యం చేస్తున్నారా? మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి వీలైనంత త్వరగా ప్రభుత్వ ఉద్యోగుల అంశాల మీద చర్చించాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు మా సెక్రటరీ జనరల్ గారు మాట్లాడతారు. మాతో ఇంతవరకు చర్చలే లేవు. చర్చిస్తే కదా ఏం మాట్లాడతారో చెప్పడానికి. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గ ఉపసంఘం కానీ ఎవరితో మాతో మాట్లాడింది లేదు. మాతో చర్చించి చర్చలు అయిపోయిన ఉన్నతాధికారులు తీసుకెళ్ళినటువంటి అంశాల మీద ఏ నిర్ణయమో చెప్పాలి. ఈ 3 మాసాల్లో మాకు రాష్ట్ర కార్యవర్గం తదుపరి రాష్ట్ర కార్యవర్గంలో మళ్ళా చర్చ చేస్తాం దీని మీద.
అవి మాకేం తెలుస్తుంది మరి ఎవరితో మాట్లాడు లేదు, మాకైతే అలాంటి మేము ఆ కోణంలోనే చూడలేదు, ఆ కోణంలో వెళ్ళలేదు. వాళ్ళు లోపాయకరంగా ఎవరన్నా మాట్లాడుకుంటే మా సంబంధం లేదు. ఏపీజేఎస్ అమరావతి ఎప్పుడు కూడా ఈ సమావేశాన్ని కూడా 15 రోజుల క్రితమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, గౌరవ సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. జిల్లాలు చెప్పే నాయకత్వం ఏదైతే చెప్తుందో దానికి మేము కట్టుబడి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈలోపు దయచేసి ప్రభుత్వం మాకు ఏమి రావాలి, ఏటి మీద చర్చ జరపండి అని అడిగాం. దాని మీదనే 20వ తారీఖు గౌరవ సిఎస్ గారు చర్చలు చేశారు. మాతో చర్చ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అడగాలి కదా, ఏం మాట్లాడతారో ఏం చెప్తారో చెప్పాలి కదా, లేదా మంత్రివర్గ ఉపసంఘం ఏం మాట్లాడతారో చెప్పాలి కదా. మాకున్నటువంటి బాకీలు ఎంతుందో తేల్చి మాకు ఆ రోజుకు చెప్పి ఎప్పుడు ఎలా చేస్తారో వాళ్ళు అడుగుతారే మేము చెప్తాం. అది చర్చల్లో జరిగేటువంటి అంశం కాబట్టి వాళ్ళు తప్పుడు మాట్లాడతాం. ఏ సమస్య అయినా చర్చల ద్వారా అసలు వాళ్ళు చర్చలే కదా, ఏదైనా మాట్లాడాలన్నా పరిష్కారం రావాలన్నా చర్చలే కదా. చర్చల్లో వాళ్ళు ఏం మాట్లాడతారో చెప్తే మాకు ఆమోదయోగ్యమా లేదనేది మేము చెప్తాం. దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైనా చర్చలే కదా దేనికైనా పరిష్కారం. గవర్నమెంట్ ఏమీ ఇవ్వకపోయినా మీరేమీ చేయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏం చేయబోతున్నారు అంటే కొంతవరకు విడుదల చేశారు కదా. మేము గత ప్రభుత్వ హయాంలో ఏం చేశామో ఏం చేయలేదో మీకు చాలా స్పష్టంగా 92 రోజుల ఉద్యమాన్ని 2023 మార్చి 8 నుంచి ఏపీజేఎస్ అమరావతి ఒంటరి పోరాటం 92 రోజులు చేసిన చరిత్ర ఉంది. దయచేసి దాన్ని మర్చిపోవద్దు. 92 రోజులు ఒంటరిగా చేశాం. దానికి నిదర్శనం ఇక్కడ చూడండి, అన్ని ప్రధాన పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడులు అవే. మీకు మేమొద్దంటే మీరు మీ ప్రభుత్వం మాకొద్దు, ఇవి మా క్యాప్షన్స్. అంటే ఏమి చేయలేదనుకుంటున్నారేమో. ఉద్యోగుల డబ్బులు ఏమైపోతున్నాయి ఇవి అంటే ఇవన్నీ అన్ని అబద్ధాలే ప్రభుత్వం చెప్పినాయి గత ప్రభుత్వం మీద. అంటే మేము ఏ విధంగా చెప్పి మార్చి 9 నుంచి ఉద్యమం ఉధృతం. ఇవన్నీ ఏ పేపర్లు? ప్రధాన పేపర్లే. అలాగే దాచుకున్న డబ్బులు వాడుకుంటారా, ఇది ప్రధానమైన పేపర్లే. అలాగే ఇంగ్లీష్లో ఏపీజేఎస్ అమరావతి స్టిర్ ఫ్రమ్ మార్చి బొప్పరాజు హిందూ. అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ స్టాఫ్ గివ్ స్ట్రైక్ నోటీస్ టు చీఫ్ సెక్రటరీ ఏపీజేఎస్ అమరావతి. ఇవన్నీ ఒంటరి పోరాటం, సర్కారుపై సమరం. ఆ ప్రభుత్వాన్ని మాట్లాడింది కాదా? ఆ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించలేదా? ఉద్యోగానికి కార్మిక సంఘ మద్దతు, మా సహనాన్ని పరీక్షించొద్దు. సో ఏ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించలేదు అనొద్దు. మరి మీ ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య ఐక్యత లేదు, కొంతమంది సానుభూతితో ప్రభుత్వం పట్ల సానుభూతి కనపడింది మన మీడియాతో మాట్లాడుతున్నారు. మరి మీలో మీకే ఐక్యత లేకుంటే నాయకుల్లో మరి ఎట్లా సాధిస్తారు? ఇప్పుడు నాయకుడు నేనని చెప్తున్నా, నేను నాయకత్వం గురించి మాట్లాడుతున్నా, ఇతర నాయకత్వం గురించి నాకు అనవసరం. నేను సింగిల్గానే చేశానని చెప్తున్న ఉద్యమం. ఎవరు రాలా, నాకు సంబంధం లేదు. అది నేను చేయగలను. నా ఉద్యమాన్ని నాతో ఈ డిపార్ట్మెంట్ సంఘాలు చూడండి, అన్ని సంఘాలు ఇక్కడ ఉన్నాయి. సో మా వరకే మేము చెప్తున్నాం. ఎవరు సానుభూతి మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది నా ఉద్యోగుల సానుభూతి నాకు కావాలి, నా ఉద్యోగుల యొక్క సపోర్ట్ నాకు కావాలి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒక్క రోజులోని ఇవ్వమని గొంతు మీద కత్తిపెట్టి మేమేం కూర్చోము. మాకు ప్రభుత్వంలో ఇబ్బందులు, ఎందుకంటే ఆ ప్రభుత్వంలో నేను ఒక భాగస్వామిగా, నాకు కూడా తెలుసు, నేను ఒక పౌరుణ్ణి, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మేము చేయగలం. కానీ ఎన్ని రోజులు? కనీసం చర్చించాలి, కనీసం ఉద్యోగులతో వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, ఉండాలి కదా. ఈరోజు మాట్లాడుతూ అందరూ అధ్యక్షులు మా ఆత్మగౌరవం కూడా చచ్చిపోతున్న పరిస్థితిని మాట్లాడుతున్నారు. వాళ్ళకేం సమానం చెప్పాలి మేము? కాబట్టి కనీసం బకాయి పడ్డప్పుడు చర్చించాలా లేదా, ఇన్ని ఉంది ఎంత ఉందో తెలియాలా లేదా. ఈరోజు కొన్ని బిల్లులే గల్లంత అయిపోయినాయి ఆర్థిక శాఖలో. 800 మైనర్ హెడ్ ఎత్తేస్తే మైగ్రేట్ కాలేదు అవి. కాబట్టి మైగ్రేట్ కానప్పుడు
ఆ బిల్లులు ఎక్కడికి పోయినాయి, ఎటు పోయినాయి? 2017-2018 నుంచి బకాయిలు రావాలి, లక్షలాది రూపాయలు రావాలి. అది మా లెక్క. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.